Yeah. ఒకసారి ఊహించుకోండి, మీ ఇంట్లో ఒక వాటర్ పైప్ ఉంది. ఆ పైప్లో మోటార్ ప్రెజర్కి నీళ్లు ఫోర్స్గా వెళ్తున్నాయి. ఆ పైప్ ఫ్లెక్సిబుల్గా ఉంటే ఆ ఫోర్స్ మీ తట్టుకుంటుంది. కానీ ఆ పైప్ గట్టిగా రాయిలా మారిపోతే ఏమవుతుంది? ప్రెజర్ ఎక్కువై ఒక రోజు ఆ పైప్ పగిలిపోతుంది. మన శరీరంలో నరాల పరిస్థితి కూడా అచ్చం ఇలాగే ఉంటుంది. మీరు ఉదయం లేవగానే టెన్షన్గా ఆఫీస్కి వెళ్తుంటారు. ట్రాఫిక్లో విపరీతమైన కోపం వస్తుంది. ఆఫీస్లో బాస్తో స్ట్రెస్, తల వెనుక భాగంలో చిన్న నొప్పి లేదా మెడ నొప్పులు వస్తుంటాయి. కానీ ఏదో స్ట్రెస్ వల్ల వచ్చిందిలే అని ఒక పెయిన్ కిల్లర్ వేసుకుని వదిలేస్తారు. కానీ మీ బాడీలో ఆ వాటర్ పైప్ పగిలిపోవడానికి సిద్ధంగా ఉంది అనే వార్నింగ్ బెల్ అది. దాని పేరే హై బ్లడ్ ప్రెషర్ లేదా హైపర్ టెన్షన్. దీన్ని డాక్టర్లు సైలెంట్ కిల్లర్ అంటారు. ఎందుకంటే హార్ట్ అటాక్ లేదా పెరాలసిస్ వచ్చే వరకు ఇది బయటపడదు. బీపీ అంటే ఏదో జబ్బు కాదు, అది మన బాడీలో జరిగే ఒక ఫిజియోలాజికల్ ప్రాసెస్. మన గుండె ఒక పంపింగ్ మిషన్. ఆ గుండె పంప్ చేసిన రక్తం కణాలకు ఆక్సిజన్ని తీసుకువెళ్ళడానికి నరాల గోడల పైన కలిగించే ఒత్తిడినే బ్లడ్ ప్రెషర్ అంటారు. కణాల స్థాయిలో ఏం జరుగుతుంది? మన రక్తనాళాల లోపలి పొరను ఎండోథీలియం అంటారు. ఆరోగ్యంగా ఉన్న ఒక మనిషిలో ఈ ఎండోథీలియల్ సెల్స్ నైట్రిక్ ఆక్సైడ్ NO అనే గ్యాస్ని రిలీజ్ చేస్తాయి. ఈ గ్యాస్ రక్తనాళాలను ఫ్లెక్సిబుల్గా వేజో డైలేషన్ చేస్తుంది. ఎప్పుడైతే మీరు విపరీతమైన స్ట్రెస్ ఫీల్ అవుతారో లేదా జంక్ ఫుడ్ తింటారో మీ బాడీలో కార్టిజాల్ మరియు అడ్రినలిన్ అనే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఇవి మీ రక్తనాళాలను తాడులా బిగించేస్తాయి. అదే సమయంలో రక్తంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ ఆ నరాల లోపల పేరుకుపోయి రక్తం వెళ్లే దారిని చిన్నదిగా చేసేస్తుంది. ఇప్పుడు గుండె ఆ చిన్న దారిలో నుండి రక్తాన్ని నెట్టడానికి ఎక్కువ ప్రెజర్ని వాడాలి. ఈ కండిషన్నే మనం హై బీపీ అంటాము. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మరియు ICMR రిపోర్ట్స్ ప్రకారం ఇండియాలో ప్రతి 4 పెద్దవాళ్లలో ఒకరికి హై బీపీ ఉంది. ఇందులో భయంకరమైన నిజం ఏంటంటే సగం మందికి తమకు బీపీ ఉంది అన్న విషయమే తెలియదు. ఎందుకు వస్తుంది? హై సోడియం, లో పొటాషియం. ఉప్పు ఎక్కువ, పొటాషియం తక్కువ. మన ఇండియన్ మిడిల్ క్లాస్ డైట్లో ఊరగాయలు, అప్పడాలు, ప్రాసెస్డ్ ఫుడ్స్ చాలా ఎక్కువ. ఒక మనిషికి రోజుకి 5 గ్రాములు ఉప్పు మాత్రమే కావాలి. కానీ మనం 10 గ్రాముల నుంచి 12 గ్రాముల వరకు తింటున్నాం. ఉప్పు బాడీలో వాటర్ని పట్టేసుకుంటుంది. దానివల్ల బ్లడ్ వాల్యూమ్ పెరిగి బీపీ పెరుగుతుంది. మనం వాడే రిఫైన్డ్ ఆయిల్స్, సన్ఫ్లవర్, పామ్ ఆయిల్లో omega-6 ఫ్యాటీ యాసిడ్స్ విపరీతంగా ఉంటాయి. ఇవి రక్తనాళాల్లో మంటని సృష్టిస్తాయి. దాన్ని రిపేర్ చేసే omega-3 మన డైట్లో శూన్యం. పగలంతా కుర్చీకే అతుక్కుపోయి పనిచేయడం, చెమట పట్టే పని చేయకపోవడం, ఫైనాన్షియల్ టెన్షన్స్ మన ఎండోథీలియం సిస్టమ్ని నాశనం చేస్తున్నాయి. బీపీ ఉంటే కేవలం గుండెకే కాదు ప్రమాదం, బాడీ మొత్తం కాలిపోతుంది. అర్లీ స్టేజ్ సిమ్టమ్స్: తల వెనుక భాగంలో బరువుగా అనిపించడం, మెట్లు ఎక్కినప్పుడు లేదా చిన్న పనికే ఆయాసం, కళ్ళు మసకబారడం మరియు ముక్కులో నుండి రక్తం రావడం. అడ్వాన్స్డ్ స్టేజ్: గుండెల్లో నొప్పి, విపరీతమైన చెమటలు, పడుకున్నప్పుడు శ్వాస తీసుకోవడం కష్టం అవ్వడం. లాంగ్ టర్మ్ సీరియస్ హెల్త్ ఇష్యూస్: కిడ్నీ ఫెయిల్యూర్. కిడ్నీలో రక్తాన్ని ఫిల్టర్ చేసే చిన్న గొట్టాలు ఉంటాయి. హై ప్రెజర్ వల్ల ఆ గొట్టాలు పగిలిపోయి కిడ్నీలు ఫెయిల్ అవుతాయి. 2. బ్రెయిన్ స్ట్రోక్. మెదడులో ఉండే రక్తనాళాలు చాలా పల్చగా ఉంటాయి. హై బీపీ వల్ల ఆ నరాలు చిట్లిపోయి బ్రెయిన్లో బ్లీడింగ్ అవుతుంది. మనిషి కోమాలోకి వెళ్ళొచ్చు లేదా పెరాలిసిస్ రావచ్చు. 3. హార్ట్ అటాక్. గుండె కండరాలు లావుగా మారి పంపింగ్ కష్టమైపోయి చివరకు హార్ట్ ఫెయిల్యూర్ వస్తుంది. బీపీ ఉందని తెలియగానే మన వాళ్ళు ఒక కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్ గారు ఉదయం 1 రాత్రి 1 టాబ్లెట్స్ లాంటివి రాసిస్తారు. కస్టమర్ ఆ టాబ్లెట్ వేసుకుని నా బీపీ నార్మల్గా ఉంది అని రిలాక్స్ అవుతారు. కానీ సార్, ఆ టాబ్లెట్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయట్లేదు. కేవలం మీ నరాలని ఆర్టిఫిషియల్గా వెడల్పు చేసి నెంబర్ని మేనేజ్ చేస్తుంది అంతే. లోపల నాశనం అయిపోయిన మీ రక్తనాళాలను, పేరుకుపోయిన కొలెస్ట్రాల్ని మెడిసిన్ ఏమీ చేయలేదు. అందుకే కొన్నాళ్లకు డోస్ 20 మిల్లీగ్రాముల నుండి 40 మిల్లీగ్రాములకి, ఆ తర్వాత 80 మిల్లీగ్రాములకి పెరుగుతుంది. డయూరిటిక్స్ వాడటం వల్ల యూరిన్లోంచి పొటాషియం లాంటి ముఖ్యమైన మియం లాంటి మినరల్స్ బయటికి పోతాయి. కాల్షియం ఛానల్ బ్లాకర్స్ వాడితే కాళ్ళ వాపులు, విపరీతమైన బద్ధకం వస్తాయి.
తినకూడని ఆహారాలు, ట్రాన్స్ ఫ్యాట్స్, డాల్డా, వనస్పతి, పదే పదే వేడి చేసిన నూనెలు, బయట దొరికే బజ్జీలు, పకోడీలు ఇవి నరాల్లో సిమెంట్ లాగా అతుక్కుపోతాయి. అతిగా ఉప్పు, ఊరగాయలు, పాపడ్, చిప్స్. న్యాచురల్ ఫుడ్ సోర్సెస్, పచ్చి వెల్లుల్లి, దీనిలో ఆలిసిన్ ఉంటుంది. ఇది అద్భుతమైన న్యాచురల్ మెడిసిన్. ఒమేగా 3 ఉండే సాల్మన్, సార్డినస్ చేపలు, వాల్నట్స్, అవిసె గింజలు, పొటాషియం కోసం అరటిపండ్లు, కొబ్బరి నీళ్లు, ఆకుకూరలు. ఎందుకు ఫుడ్ ద్వారా కంప్లీట్ చేయలేకపోతున్నాం? వెల్లుల్లి బీపీకి రామబాణం లాంటిదని అందరికీ తెలుసు, కానీ దాన్ని ప్రతిరోజు మనం ఉదయాన్నే పచ్చిగా తినలేము. పచ్చి వెల్లుల్లి తింటే విపరీతమైన గ్యాస్, ఎసిడిటీ వస్తుంది. నోరంతా రోజంతా వాసన వస్తుంది. దాన్ని కూరల్లో ఉడికించినప్పుడు, వేడి చేసినప్పుడు అందులో ఉండే యాక్టివ్ మెడిసిన్ అల్లిసిన్ 100% నశించిపోతుంది. అలాగే స్వచ్ఛమైన ఒమేగా 3 EPA DH దొరకాలంటే డీప్ సీ సాల్మన్ ఫిష్ తినాలి. మనకు దొరికేవి చెరువు చేపలు, వాటిలో ఒమేగా 3 ఉండదు. కాబట్టి కేవలం ఫుడ్ మీద ఆధారపడితే మనం ప్రాబ్లంని సాల్వ్ చేయలేము. సప్లిమెంట్ ఎవరికి అవసరం? 35 ఏళ్లు దాటి విపరీతమైన ఆఫీస్ స్ట్రెస్ ఉన్న ప్రతి ఒక్కరికి ప్రివెన్షన్ కోసం. ఎవరైతే ఇప్పటికే బీపీ మెడిసిన్స్ వాడుతూ ఆ డోస్ పెరగకుండా చూసుకోవాలి అనుకుంటున్నారో వారికి. ఫ్యామిలీలో తల్లిదండ్రులకు బీపీ, హార్ట్ అటాక్ హిస్టరీ, జెనెటిక్స్ ఉన్నవారికి ఒక వరల్డ్ క్లాస్ సప్లిమెంట్ అత్యవసరం. ఆమ్వే న్యూట్రిలైట్ సొల్యూషన్. ఇక్కడ మన దగ్గర బీపీని రూట్ కాజ్ నుండి అటాక్ చేయడానికి 2 అద్భుతమైన ప్రాడక్ట్స్ ఉన్నాయి. న్యూట్రిలైట్ గార్లిక్ హార్ట్ కేర్ మరియు న్యూట్రిలైట్ సాల్మన్ ఒమేగా 3. 90 సంవత్సరాల సైంటిఫిక్ బ్రాండ్ న్యూట్రిలైట్. సీడ్ టు సప్లిమెంట్ ట్రాకింగ్ ఉన్న ఏకైక బ్రాండ్. FSSAI అండ్ గ్లోబల్గా నాన్-GMO సర్టిఫైడ్. న్యూట్రిలైట్ గార్లిక్ హార్ట్ కేర్, ద బీపీ కంట్రోలర్. ఒక వెల్లుల్లిలో అల్లిన్, అల్లినేస్ అనే 2 కాంపౌండ్స్ ఉంటాయి. ఇవి 2 కలిసితేనే అల్లిసిన్ వస్తుంది. మనం వెల్లుల్లిని నమిలినప్పుడు అవి కలుస్తాయి. అల్లిసిన్ అనేది మన కడుపులోని యాసిడ్కి సెన్సిటివ్. మీరు పచ్చి వెల్లుల్లి తిన్నా అది మీ కడుపులోనే నశించిపోతుంది, నరాలకు చేరదు. అందుకే న్యూట్రిలైట్ వారు ఈ టాబ్లెట్ పైన ఎంటరిక్ కోటింగ్ వేస్తారు. అంటే ఈ టాబ్లెట్ కడుపులో కరగదు, నేరుగా పేగుల్లోకి, ఇంటెస్టైన్స్లోకి వెళ్లాకే ఓపెన్ అవుతుంది. అక్కడ 100% అల్లిసిన్ రక్తంలో కలుస్తుంది. ఇది వెళ్లి మన ఎండోథీలియంకి నైట్రిక్ ఆక్సైడ్ని రిలీజ్ చేసి రక్తనాళాలను ఫ్రీగా చేస్తుంది. పచ్చి వెల్లుల్లి వాసన రాకుండా ఉండటానికి ఇందులో పెప్పర్మింట్ ఎక్స్ట్రాక్ట్ వేశారు. కాబట్టి త్రేంపులు వచ్చిన పుదీనా వాసన వస్తుంది. న్యూట్రిలైట్ సాల్మన్ ఒమేగా 3, ద ప్లాక్ క్లీనర్. దీన్ని నార్వే మరియు పెరు దేశాల సముద్రపు అట్టడుగున ప్రిస్టీన్ డీప్ వాటర్స్లో ఉండే స్వచ్ఛమైన సాల్మన్, సార్డినస్ చేపల నుండి తీస్తారు. ఇందులో ఉండే యాక్టివ్ EPA 180 మిల్లీగ్రామ్స్ మరియు DHA 120 మిల్లీగ్రామ్స్ మన రక్తనాళాల్లో ఏర్పడిన మంటని, ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తాయి. నరాల్లో గట్టిపడిన కొలెస్ట్రాల్, ప్లాక్ని కరిగించి బ్లడ్ ఫ్లోని పెంచుతాయి. మార్కెట్లో దొరికే చీప్ ఫిష్ ఆయిల్స్ అన్నీ ఎథిల్ ఎస్టర్స్, సింథటిక్ ఫార్మాట్. అవి థర్మాకోల్ని కరిగించేస్తాయి, ప్లాస్టిక్ లాగా ఉంటాయి. వాళ్ళు చెప్పే 1000 మిల్లీగ్రాములు ఫిష్ ఆయిల్లో కేవలం 30% మాత్రమే రియల్ ఒమేగా ఉంటుంది. మిగతా 70% ఎందుకు పనికిరాని కొవ్వు. కానీ న్యూట్రిలైట్ అనేది ట్రైగ్లిసరైడ్ ఫామ్, న్యాచురల్ ఫార్మాట్. ఇది బాడీకి వెళ్ళగానే 100% డైజెస్ట్ అయిపోతుంది. ఆమ్వే సప్లిమెంట్స్ చాలా కాస్ట్ ఎక్కువ కదా, నేను వాడలేను. ఇక్కడ మనం ఒక్కసారి లాజికల్గా ఖర్చుని లెక్క వేద్దాం. గార్లిక్ హార్ట్ కేర్ డబ్బాలో 60 టాబ్లెట్స్ వస్తాయి. రోజుకి ఒక టాబ్లెట్ ఖర్చు సుమారు 15 రూపాయలు. సాల్మాన్ ఒమేగా 3లో 60 సాఫ్ట్ జెల్స్ వస్తాయి. రోజుకి 1 వేసుకుంటే ఖర్చు సుమారు 25 రూపాయలు. అంటే 2 కలిపి రోజుకి మీ ఆరోగ్యం కోసం అయ్యే ఖర్చు కేవలం 40 రూపాయలు. సార్, ఈ రోజుల్లో స్నేహితులతో కలిసి ఒక మంచి కాఫీ తాగినా 100 రూపాయలు అవుతుంది. కార్కు లేదా బైక్కు ఇన్సూరెన్స్ కోసం సంవత్సరానికి 10,000 పైన కడుతున్నాం. కానీ మీ బ్లడ్ వెజల్ పగిలిపోయి హాస్పిటల్ ICUలో పడితే రోజుకి అయ్యే ఖర్చు 50,000 రూపాయలు పైనే ఉంటుంది. అప్పుడు డబ్బు ముఖ్యం అనరు, ప్రాణం ముఖ్యం అంటారు. రేపు లక్షలు ఖర్చు పెట్టి ఏడ్చే కంటే ఈ రోజుకి 40 రూపాయలు మీ హార్ట్ మీద ఇన్వెస్ట్ చేయడం కాస్ట్లీ ఎలా అవుతుంది? ఇది ఖర్చు కాదు సార్, నిజమైన ఇన్సూరెన్స్. స్మార్ట్ యూసేజ్ స్ట్రాటజీ. డాక్టర్ ఇచ్చిన బీపీ మెడిసిన్ అస్సలు ఆపకూడదు. న్యూట్రిలైట్ గార్లిక్ హార్ట్ కేర్, రోజుకి 1 టాబ్లెట్ భోజనంతో పాటు. న్యూట్రిలైట్ సాల్మాన్ ఒమేగా 3, రోజుకి 1 లేదా 2 సాఫ్ట్ జెల్స్ భోజనంతో పాటు. ప్రతిరోజు 30 నిమిషాల వాకింగ్, డైట్లో ఉప్పు మరియు వైట్ రైస్ తగ్గించడం. ఈ రొటీన్ ఫాలో అయితే 3 నుంచి 4 నెలల్లో వాళ్ళ డాక్టర్ గారే ఆశ్చర్యపోయి మందుల డోస్ తగ్గిస్తారు.
మనం కష్టపడేది, ఆస్తులు కూడబెట్టేది మన పిల్లలు, మన కుటుంబం సంతోషంగా ఉండాలని. కానీ మీరు లేకుండా మీ ఫ్యామిలీ ఆ డబ్బుని ఎంజాయ్ చేయగలరా? బీపీ అనేది ఏ సైరన్ కొట్టుకుంటూ రాదు. అది సైలెంట్గా లోపల పైపులని డ్యామేజ్ చేసి ఒకేసారి హార్ట్ అటాక్ లేదా బ్రెయిన్ స్ట్రోక్ రూపంలో అటాక్ చేస్తుంది. మందులు వాడుతున్నాము కదా అని ధీమాగా ఉండకండి. అవి కేవలం స్పీడ్ బ్రేకర్స్ మాత్రమే. లోపల డ్యామేజ్ అయిన నరాలకి మళ్ళీ ప్రాణం పోయాలి అంటే దానికి సెల్యులార్ న్యూట్రిషన్ మాత్రమే సొల్యూషన్. ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయం మీ కుటుంబ ఆరోగ్య భవిష్యత్తుకి ఒక పునాది. కేవలం రోజుకి 40 రూపాయలతో ఒక వరల్డ్ క్లాస్ ప్రొటెక్షన్ మీ గుండెకి అందించండి. ఎందుకంటే మీ గుండె ఆగకుండా కొడితేనే మీ కుటుంబం సంతోషంగా నవ్వుతుంది. చేంజ్ యువర్ బ్రాండ్ టుడే, చేంజ్ యువర్ ఫ్యామిలీస్ డెస్టినీ ఫర్ ఎవర్. ఆమ్వే న్యూట్రిలైట్ సప్లిమెంట్ సమాచారం కోసం వాట్సాప్ ద్వారా మమ్మల్ని సంప్రదించండి. వాట్సాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ టాపిక్ గురించి మీకు అవగాహన వచ్చిందనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.